సాగు భాష అంటే ఏంది? కాళేశ్వరం కట్టినందుకు సాగు, మీరు చేసినటువంటి సాగు బాగా అది కూలిపోయింది. 7 లక్షల కోట్లలో 1,00,000 చిల్లర కోట్లు మీరు ఖర్చు పెట్టిన కాళేశ్వరం కూలిపోతే సాగు గురించి మాట్లాడే హక్కే లేదు మీకు. సాగు భాష అని మీరు ఏదో ముచ్చట చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక పోతే మీ భాష గురించి మేము పదే పదే ఎన్నో వీడియోలు ఇక్కడనే ప్లే చేసి చూపించినాం. మన భాష ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో. ఈ రాష్ట్రంలో బూతు పితామహులు కేసీఆర్ గారు ఏమన్నా ఉంటే ఎన్ని బూతులు మాట్లాడి, ఎందుకంటే ఆయనేమో 80,000 పుస్తకాలు చదివినా అని చెప్పుకుంటాడు. మేము మాకు తెలిసిన పుస్తకాలు అయితే తెలియదు, కానీ ఆయన ఎన్ని బూతులు మాట్లాడిండు, ఎన్ని వంకర టింకర మాట్లాడిండు మాత్రం బ్రహ్మాండంగా అన్ని రికార్డులలో ఉంది. ఆయన చదివిన రికార్డు ఎక్కడ లేదు. కానీ తెలంగాణ ఇస్తే మేము కాపల కుక్కలు లెక్కుంటాం, ముళ్ళు గుచ్చుకుంటే నోటితో తీస్తాం, మాకు ఏం లేదు, మాకు ఏమొద్దు అధికారం, మా పిల్లలంతా సెటిల్ అయిపోయారు, నా బిడ్డ నా కొడుకు అందరు అమెరికాలు ఉర్రు, హ్యాపీయెస్ట్ పర్సన్స్, అసలు నాకెందుకు ఈ డబ్బులు ఎందుకు, ఈ రాజకీయం ఎందుకు అన్నటువంటి మహానాయకుడు కేసీఆర్ గారు రాగానే అందరినీ బుల్డోజ్ చేసేసి మొత్తం దళిత ముఖ్యమంత్రి అన్నాడు. దళిత ముఖ్యమంత్రి, దళితకు 3 ఎకరాలు అన్నాడు. తర్వాత ఏ రోజు పోనీ అది ఇవ్వలేదు అనుకుందాం, ఒక పార్టీ పోస్టర్ ఇవ్వచ్చు కదా. 20 నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను, మీరు అడిగిరు కాబట్టి. ఒకవేళ వాళ్ళకి నిజంగానే మేము బీసీ కులగణన చేసినాం, మళ్ళీ ఆమె నిన్న మొన్న ధర్నా కూడా పెట్టినట్టుంది కవిత గారు ఏడా ఇందిరా పార్క్ దగ్గర. ఇక వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే 25 సంవత్సరాలు సెలబ్రేషన్ చేసుకునే రోజు పార్టీ అధ్యక్షుడిని బీసీని చేయమని కోరుకుంటున్నాను నేను. మంచి మెసేజ్ కూడా పోద్ది రాష్ట్రంలో.